పోస్చర్ 90 డిగ్రీస్లో ఉండాలి. బ్యాక్ బోన్ బెండ్ చేయకూడదు. ప్రతి ఒక్కరూ మీ యొక్క నోట్బుక్ను బెంచ్ మీద ఉంచుకొని డైలీ క్లాసుల్లో కూడా అలానే రాయాలి. హ్యాండ్ రైటింగ్ యాక్చువల్లీ బ్రెయిన్ రైటింగ్. ఎవరు మాట్లాడద్దు. సిట్ రైట్. పెన్సిల్తో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. 21 days ఆప్షన్ లేకుండా డైలీ 20 minutes ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత కూడా డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. పలకండి, చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. ఇక్కడ మనం బోర్డు మీద మనం A to Z లెటర్స్ మనం చూడ పిల్లలు జోన్స్ వైజ్గా రాసుకున్నాం. క్యాపిటల్ లెటర్ పక్కన స్మాల్ లెటర్. ఇక్కడ అప్పర్ జోన్ ఉన్నాయి, మిడిల్ జోన్ ఉన్నాయి, లోయర్ జోన్ ఉన్నాయి. చూడరా, జోన్స్ వైజ్గా రాస్తేనే అక్షరాలు ఎలిజిబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు పై తరగతులకు పోయిన కొద్దీ మీకు మీ యొక్క అక్షరాలు చాలా బాగుంటాయి. మీకు మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంక్స్ వస్తాయి. కాబట్టి హ్యాండ్ రైటింగ్ శ్రద్ధగా ప్రాక్టీస్ చేయాలి. హ్యాండ్ రైటింగ్ యాక్చువల్లీ బ్రెయిన్ రైటింగ్. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. అక్షరాలు డైలీ పెన్సిల్తో ప్రాక్టీస్ చేయాలి. తప్పు ప్రాక్టీస్ చేయకూడదు. ఒకవేళ ఏదైనా తప్పు పోతే మళ్ళీ ఎరేజర్తో ఎరేజ్ చేసి అలా జోన్స్ అన్ని అక్షరాలు రైట్ స్లాంట్లో కుడి చేతి వైపు ఉంచి రాయండి. ఇలాగే క్లాసుల్లో కూడా అలాగే రాస్తూ ఉండండి. నిదానంగా రాయండి. చూడండి, మనం గ్రాఫోథెరపీ ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. అవన్నీ ఆ ప్యాటర్న్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ అక్షరాలు బాగా రావు. కాబట్టి అవి ప్రాక్టీస్ చేస్తూ అవి ముందు ప్రాక్టీస్ చేయండి. అయిపోయిన తర్వాత ఈ లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ అవి చేయండి ప్రాక్టీస్. నేను చెప్పిన మొత్తం అయిపోయిన తర్వాత ఇవి స్టార్ట్ చేయండి. ఓకేనా? నిన్న చెప్పి మనం గ్రాఫోథెరపీ. నిన్న చెప్పింది ఏంటి? పలకండి, గ్రాఫోథెరపీ. ఈరోజు చెప్పింది గ్రాఫాలజీ. ఈరోజు చెప్పింది ఏంటి? గ్రాఫాలజీ అంటే హ్యాండ్ రైటింగ్ ఎనాలిసిస్. గ్రాఫాలజీ అంటే ఏంది? హ్యాండ్ రైటింగ్ ఎనాలిసిస్ అంటే అక్షరాలను మనం ఎనాలిసిస్ చేస్తూ రాస్తాం. ఓకేనా?